మొదటి రాత్రి ఆయన ఒక నల్లటి గుడ్డతో కట్టిన మట్టి కుండను ఇచ్చారు. దాన్ని తీసుకొని నేను 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అడవి దగ్గరికి వెళ్ళాను. దాన్నక్కడ పాతిపెట్టి తిరిగి వస్తుంటే వెనకాల ఎవరో పిలుస్తున్న శబ్దం. కార్తిక్, ఆగు, నన్ను వదిలి వెళ్ళకు అని ఒక ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు అచ్చం మా అమ్మ గొంతులా ఉంది. కానీ నేను వెనక్కి తిరిగి చూడలేదు. బైక్ స్టార్ట్ చేసి ఇంటికి చేరుకున్నాను. రెండవ రాత్రి సిద్ధాంతి గారు 5 కిలోల పొట్టేలు పచ్చి మాంసాన్ని ఇచ్చారు. దాన్ని అదే చోట పెట్టి రావాలి. నేనక్కడికి చేరుకొని మాంసాన్ని కింద పెట్టగానే చీకట్లో ఎవరో ఆ మాంసాన్ని నములుతున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. నేను భయంతో వెనక్కి తిరగగానే కార్తిక్, నీళ్ళిస్తావా అని ఒక గొంతు. అది చనిపోయిన మా నాన్న గొంతు. నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో శక్తులుంటాయి. కొన్ని మనకు మేలు చేస్తే మరికొన్ని మన కుటుంబాన్ని నాశనం చేయడం కోసం ఎదురు చూస్తుంటాయి. ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే మీకే అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక వ్యక్తి కల్లారా చూసి అనుభవించిన భయంకరమైన నిజం. మనం కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాస్తు రంగులే చూస్తుంటాం, కానీ ఆ ఇంటి పునాదుల్లో ఏముందో ఎవరైనా గమనిస్తారా? ఈ కథ విన్న తర్వాత మీరు కూడా మీ ఇంటి మూలల వైపు భయంతో ఒక్కసారి చూస్తారు. నా పేరు కార్తిక్. అది 2004వ సంవత్సరం. మా నాన్నగారి పేరు కిరణ్. ఆయన ఒక ప్రభుత్వ కార్యాలయంలో మంచి పొజిషన్లో ఉన్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. నేను, అమ్మ, నాన్న. అప్పుడే నా చెల్లెలు కావ్య పుట్టింది. చెల్లెలు పుట్టిన 4 నెలలకే మా నాన్నగారు తన సొంతూరైన నిర్మల్ దగ్గరలోని శివారు ప్రాంతంలో ఒక పెద్ద ఇల్లును కొనుగోలు చేశారు. సుమారు 250 గజాల స్థలంలో 2 అంతస్తుల మేడ అది. మేము కింద ఫ్లోర్లో ఉండేవాళ్ళం. పైన ఫ్లోర్లో 7 గదులుండేవి. వాటిని బ్యాచిలర్స్కి రెంట్కి ఇచ్చేవాళ్ళం. అంతా బాగుంది అనుకున్నాం. కానీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుండి మా జీవితాల్లో చీకటి మొదలైంది. మొదట్లో అది మాకు అర్థం కాలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో ఏదో తెలియని భయం, ఆ భయం మా అందరినీ ఆవహించేది. ఆ ఇంట్లో మాకంటే ముందు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఏదో చేదు అనుభవం ఎదురయ్యేది. అదేంటో కానీ మా కుటుంబానికి తెలియడానికి 15 సంవత్సరాలు పట్టింది. మొదలైన వినాశనం. సంవత్సరాలు గడిచాయి. నేను హాస్టల్కి వెళ్ళాను. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నాన్న ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపించేది. 2015 వచ్చేసరికి మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేదు. ఒకరు లివర్ ప్రాబ్లం అంటే మరొకరు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అనేవారు. కానీ రిపోర్ట్స్ చూస్తే ఏమీ ఉండేది కాదు. చూస్తుండగానే 2018లో మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు మొత్తం శ్మశాన వాటికలా మారిపోయింది. నాన్న చనిపోయిన కొన్నేళ్లకే అమ్మ ఆరోగ్యం కూడా పాడవ్వడం మొదలైంది. 60 కిలోల బరువున్న అమ్మ కేవలం 3 నెలల్లోనే 30 కిలోలకు తగ్గిపోయింది. కళ్ళు లోపలికి పీక్కపోయి మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అమ్మకేమైందో ఎవ్వరికీ అర్థం కాలేదు. పైన అద్దెకు ఉంటున్న అబ్బాయిలు కూడా రాత్రిపూట మీ ఇంట్లో ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వస్తున్నాయి కార్తిక్ అనేవారు. కానీ కింద ఉన్నది కేవలం అమ్మ, నేను, చెల్లెలు మాత్రమే. మరి ఆ శబ్దాలు ఎవరివి? మా పరిస్థితి చూసి తట్టుకోలేక మా పెద్దనాన్న మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు, కార్తిక్, ఇదంతా చూస్తుంటే అనారోగ్యంలా లేదురా, ఎవరో మీ ఇంట్లో వాళ్లకు చేతబడి చేస్తున్నారేమో అని చెప్పారు. నాకు తెలిసిన ఒక సిద్ధాంతి గారు ఉన్నారు, ఆయన్ని పిలుద్దాం అన్నారు. నాకిలాంటి వాటిపై నమ్మకం తక్కువ, కానీ అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒప్పుకున్నాను. ఆ సిద్ధాంతి గారు ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆగిపోయారు. గాలి పీలుస్తున్నట్టుగా చేసి ఈ ఇంట్లో చావు వాసన వస్తుంది అన్నారు. ఆయన ప్రతి గదిని పరిశీలించారు. పైన గది, కింద వాష్రూమ్లు, పూజ గది అన్నీ చూసి చివరగా వెనక వైపున్న ఒక గది దగ్గరికి వెళ్లారు. ఆ గది వెనకాల ఒక చిన్న సందు ఉండేది. ఆ గదిలో ఎప్పుడూ వెలుతురు పడదు.
ఆయన నన్ను బయటకు పిలిచి ఇలా అన్నారు, కార్తిక్, ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంట్లో ఒక భయంకరమైన పిశాచిని ఉంది. ఆ సిద్ధాంతి గారు ఆ పిశాచిని ఎక్కడుందో చెప్పారు. అది విన్న కార్తిక్ భయంతో వణికిపోయాడు. కార్తిక్, నీకు నమ్మకం కలగాలంటే ఒక పని చెయ్యి. వచ్చే 7 రోజులు మీ అమ్మ పడుకునే ఆ వెనుక గదిలో నువ్వు పడుకో. అమ్మను నీ గదిలోకి పంపించు. పడుకునే ముందు గది గుమ్మం దగ్గర ఒక దీపం వెలిగించి పెట్టు. అప్పుడేం జరుగుతుందో నీకే తెలుస్తుంది అన్నారు ఆ సిద్ధాంతి గారు. మొదటి 2 రాత్రులు ఏమీ జరగలేదు. కానీ 3వ రోజు రాత్రి సరిగ్గా 2:30 గంటలకి ఆ గది తలుపు ఎవరో నెమ్మదిగా కొడుతున్న శబ్దం. ఆ శబ్దానికి నేను లేచి చూశాను, కానీ ఎవరూ లేరు. సడన్ గా బాత్రూంలో నల్ల తిప్పుతున్న శబ్దం. వెళ్ళి చూస్తే నీళ్లు వస్తున్నాయి. ఆ నల్లను ఎవరు విప్పారు? 4వ రాత్రి ఇంకా భయానకంగా మారింది. పైన ఎవరో సుత్తెతో మేకులు కొడుతున్నట్టు శబ్దం. కోపంతో వెళ్ళి పైన ఉన్న స్టూడెంట్స్ ని అడిగితే వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు, మేము ఏమి చెయ్యట్లేదు భయ్యా అని వాళ్ళు కంగారు పడ్డారు. నేను కిందికి వచ్చి పడుకున్నాక మళ్ళీ అదే శబ్దం. ఈసారి నా మంచం కింద ఎవరో ఉన్నట్టు అనిపించింది. నేను భయంతోనే మంచం కిందికి తొంగి చూస్తే ఎవరూ లేరు. 5వ రాత్రి నవంబర్ నెల కావడంతో చలి ఎక్కువగా ఉంది. నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాను. అకస్మాత్తుగా ఆ గదిలో బీభత్సమైన గాలి. కిటికీలు తలుపులు అన్నీ మూసున్నాయి. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. బయట కూడా ఎలాంటి గాలి వీయడం లేదు. మరి ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? సరిగ్గా అప్పుడే ఎవరో నా చెవి దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తున్నట్టు అనిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. భయంతో నేను పిచ్చివాణ్ణైపోతున్నాను అనుకున్నాను. చల్లటి చెమటలు పట్టి స్పృహ కోల్పోయాను. 6వ రోజు రాత్రి నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా మళ్ళీ ఆ గదిలో అవే శబ్దాలు. నీ వల్ల కాదు, నువ్వు మమ్మల్ని ఆపలేవు అని ఒక స్త్రీ గొంతు వినిపించింది. నా ప్రాణాలు పోయినంత పనైంది. ఆ భయానికి ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు. 7వ రోజు రాత్రి ఇది అన్నింటికంటే ఘోరం. నేను మంచం మీదే ఉండగా పైన తిరుగుతున్న ఫ్యాన్ ఒక్కసారిగా అకస్మాత్తుగా ఊడి సరిగ్గా నా పక్కనే పడింది. ఆ ఫ్యాన్ రెక్క నా వేలికి తగిలి రక్తం వచ్చింది. 1 ఇంచు అటు ఇటు పడినా నా తల పగిలిపోయేది. అది ప్రమాదం కాదు, ఒక రకమైన హెచ్చరిక. 7 రోజులు పూర్తయ్యాయి. మరుసటి రోజు సిద్ధాంతి గారు వచ్చారు. నేను జరిగినవన్నీ చెప్పాను. ఆయన నన్ను పక్కకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పారు. కార్తిక్, ఈ సమస్య నీకు కాదు, మీ అమ్మకు కాదు, నీ చెల్లెలు కావ్యతో. ఆ పిశాచిని ప్రస్తుతం నీ చెల్లెలు కావ్య శరీరంలో ఉంది అని చెప్పారు. అది విన్న నేను షాక్ అయ్యాను. ఏంటి స్వామి, నా చెల్లెలుతోనా? నా చెల్లెలు చిన్న పిల్ల, తనకేం తెలుసని అడిగాను. అప్పుడు ఆయన ఇలా వివరించారు. ఈ ఇల్లు కట్టక ముందు ఎవరో మాంత్రికుడు ఆ పిశాచిని బంధించి ఇక్కడ పాతిపెట్టాడు. ఈ ఇల్లు కడుతున్నప్పుడు తవ్వకాల్లో ఆ పిశాచిని విముక్తి పొంది ఈ ఇంటితోనే ఉండిపోయింది. ఈ ఇంట్లోకి ఎవరూ రాలేదు, వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేదు. కావ్య పుట్టిన 4 నెలలకే మీరు ఈ ఇంటికి వచ్చారు. చిన్న పిల్లలు చాలా పవిత్రంగా ఉంటారు. అందుకే ఆ శక్తి కావ్యను ఆవహించింది. మీ నాన్నను చంపింది ఆ పిశాచినే. ఇప్పుడు మీ అమ్మను చంపి తర్వాత నిన్ను కూడా చంపేస్తుంది. చివరకు కావ్యను చంపి తన లోకానికి తీసుకెళ్లాలని చూస్తుంది అన్నారు. ఆ పిశాచిని వదిలించాలంటే కార్తిక్ తన ప్రాణాలకు తెగించి 3 రాత్రులు ఒక పని చేయాలి. అది చేయకపోతే ఆ కుటుంబం మొత్తం ఆ రాత్రే అంతమవుతుంది. సిద్ధాంతి గారు 3 రోజుల పాటు ఇంట్లో పూజ చేయాలి అన్నారు. ఇంటి చుట్టూ మేకులు కొట్టారు. సింధూరంతో గీతలు గీశారు. ఈ 3 రాత్రులు నేనిచ్చే వస్తువులను నువ్వు ఊరి బయట తీసుకెళ్లి ఒక చోట పాతిపెట్టి రావాలి. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకూడదు. మొదటి రాత్రి ఆయన ఒక నల్లటి గుడ్డతో కట్టిన మట్టి కుండను ఇచ్చారు.
దాన్ని తీసుకొని నేను 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అడవి దగ్గరికి వెళ్ళాను. దాన్నక్కడ పాతిపెట్టి తిరిగి వస్తుంటే వెనకాల ఎవరో పిలుస్తున్న శబ్దం. కార్తిక్ ఆగు, నన్ను వదిలి వెళ్ళకు అని ఒక ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు అచ్చం మా అమ్మ గొంతులా ఉంది. కానీ నేను వెనక్కి తిరిగి చూడలేదు. బైక్ స్టార్ట్ చేసి ఇంటికి చేరుకున్నాను. రెండవ రాత్రి సిద్ధాంతి గారు 5 కిలోల పొట్టేలు పచ్చి మాంసాన్ని ఇచ్చారు. దాన్ని అదే చోట పెట్టి రావాలి. నేనక్కడికి చేరుకొని మాంసాన్ని కింద పెట్టగానే చీకట్లో ఎవరో ఆ మాంసాన్ని నములుతున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. నేను భయంతో వెనక్కి తిరగగానే కార్తిక్ నీళ్ళిస్తావా అని ఒక గొంతు. అది చనిపోయిన మా నాన్న గొంతు. ఆ గొంతు వినగానే నా కళ్ళలోకి నీళ్లు తిరిగాయి. కానీ సిద్ధాంతి గారి మాటలు గుర్తుకొచ్చాయి. సరిగ్గా అప్పుడే నా చిన్ననాటి స్నేహితుడి గొంతు, నా చెల్లెలి గొంతు, ఇలా అందరి గొంతులతో ఆ పిశాచిని నన్ను పిలుస్తుంది. భయంతో నేను వణుకుతూ బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వచ్చేశాను. 3వ రాత్రి, ఇది చివరి రాత్రి, అత్యంత భయంకరమైన రాత్రి. ఈ రోజు రాత్రి మద్యం మరియు మాంసం 2 తీసుకెళ్ళాలి. నేనా ప్రదేశానికి వెళ్ళి ఆ వస్తువులు పెట్టి తిరిగి వస్తుంటే ఒక్కసారిగా ఎవరో నా గొంతును వెనుక నుండి గట్టిగా పట్టుకున్నారు. ఆ చేతులు మంచు గడ్డల్లా చల్లగా ఉన్నాయి. గోర్లు నా చర్మంలోకి దిగుతున్నాయి. నాకు ఊపిరి ఆడడం లేదు. దేవుడి పేరు తలుచుకుందామంటే మాట కూడా రావడం లేదు. ఎలాగోలా వదిలించుకొని బైక్ కూడా అక్కడే వదిలేసి రోడ్డు మీదికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఒక 10 కిలోమీటర్ల వరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఊరి సరిహద్దుల్లో ఉన్న కుమ్మరి ఇళ్లలో స్పృహ తప్పి పడిపోయాను. చాలాసేపు రాకపోవడంతో సిద్ధాంతి గారు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని రోజులు గడిచాయి. పూజలు పూర్తయ్యాయి. అమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. చెల్లెలు కూడా మామూలుగానే ఉంది. ఆ సిద్ధాంతి గారు నాకొక రక్షా కవచం ఇచ్చి దీన్ని ఎప్పుడు తీయకని చెప్పారు. ఒకవేళ నువ్వు మద్యం సేవించాల్సి వస్తే ఆ సమయంలో దీన్ని జేబులో పెట్టుకో, తర్వాత మళ్ళీ వేసుకో అని చెప్పారు. 2 వారాల తర్వాత మా ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు. నేను ఆ లాకెట్ను తీసి జేబులో పెట్టుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి హడావిడిలో ఆ లాకెట్ ఎక్కడో పడిపోయింది. ఆ రాత్రి నేను ఇంటికి రాలేదు. అమ్మ చెల్లెలు కంగారు పడి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 24 గంటల తర్వాత నాకు మేల్కోవ వచ్చింది. నేనెక్కడున్నానో చూసి ప్రాణాలు పోయినంత పనైంది. సరిగ్గా నేను అదే అడవిలో, అంటే ఎక్కడైతే ఆ కుండను పాతి పెట్టానో అక్కడే పడిపోయి ఉన్నాను. నా ఒంటి మీద బట్టలు లేవు. కేవలం అండర్వేర్లో ఉన్నాను. నా బైక్ తాళాలు, నా ఫోన్, నా వస్తువులు ఏమీ లేవు. 20 కిలోమీటర్లు నడుచుకుంటూ నగ్నంగా ఇంటికి వచ్చాను. సిద్ధాంతి గారిని మళ్ళీ పిలిపించారు. ఆ సిద్ధాంతి గారు వచ్చాక ఇలా అన్నారు, నీ అదృష్టం బాగుండి బతికావు. ఆ లాకెట్ పడిపోయిన క్షణమే ఆ పిశాచిని నిన్ను అక్కడికి లాక్కెళ్ళిపోయింది. నువ్వు ప్రతిరోజు కాళీ మాతను ప్రార్థించడం వల్లే ఆమె నిన్ను రక్షించింది. ఇంకో లాకెట్ మెడలో వేసి ఇప్పుడు ఈ లాకెట్ పడిపోకుండా చూసుకో అని అన్నారు. ఇప్పటికీ నా మెడలో ఆ లాకెట్ ఉంది. కానీ ఆ పొలంలో పాతిపెట్టిన కుండను ఎవరైనా తవ్వితే లేదా అక్కడెవరైనా ఇల్లు కడితే మళ్ళీ ఆ పిశాచిని బయటికి వస్తుందా? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని నిజ జీవిత హర్రర్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర కూడా ఇలాంటి కథలుంటే మాకు పంపండి. మళ్ళీ ఇంకో భయంకరమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.